హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పద్మావతి వల్ల అరవింద పాపని దొరికిందన్న ఆనందంతో విక్కీ అయితే పద్మావతిని ఎత్తుకొని గిరగిర తిప్పుతూ ఉంటాడు. సారు సారు ఆపండి ఆపండి అని ఇంత చెప్పినా సరే ఆపకుండా పద్మావతిని ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, నీ వల్లే ఇదంతా సంతోషం అని చెప్పేసి తిప్పుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పద్మావతి మాత్రం సారు పడిపోయేటట్టు ఉన్నాను, ఆపండి ఆపండి అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న విక్కీ మాత్రం పద్మావతిని దించుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ మాత్రం పద్మావతి, నేను నిన్ను ఇంత ఆనందంగా ఉన్నాను అంటే దానికి నీ వల్లే అని చెప్పేసి ఇంత సంతోషంగా ఉన్నాను అని అని అంటాడు. ఇదంతా జరిగింది నీ వల్లే పద్మావతి, నీకేం కావాలో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పద్మావతి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. నా అమ్మ నాకు మళ్ళీ దొరికింది అంటే అది నీ వల్లే పద్మావతి. ఇప్పుడు నువ్వు ఏం అడిగినా సరే నేను కాదనని, నీకేది అడిగినా ఇస్తాను అని చెప్పేసి అంటాడు. నీకేం కావాలంటే అది కోరుకో అని చెప్పేసి అంటాడు. ఆ మాట నీకేం కావాలో అదే కోరుకో పద్మావతి అంటాడు. అక్కడున్న పద్మావతి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, నేను ఇప్పుడు ఏమి కోరుకున్నా సరే స్వార్థపూరితంగా కోరుకున్నట్టే ఉంటుంది. నాకు మళ్ళీ మీ భార్యగా ఉండాలనే ఉంది. అదే నేను కోరుకున్నాను అంటే నా స్వార్థం కోసం అడుగుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు అలాంటి ఏమీ కోరుకోవడం లేదని అనుకుంటున్నాను. ఎలాగైనా సరే నీ భార్యగా నన్ను మళ్ళీ ఎప్పటిలాగా దగ్గరికి తీసుకుంటారో ఏమో అనిపిస్తూ ఉంటుంది అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పద్మావతి మాత్రం, నాకు అలాంటివి ఏమీ అవసరం లేదు సారు, మీరు హ్యాపీగా ఉండడమే కావాలి. మీరు సంతోషంగా ఉంటే నాకు మా కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. నాకు అదే కావాలి, అంతకు మించి ఏమీ వద్దు సారు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ మాత్రం పద్మావతిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు.